సిలికాన్ వ్యాలీకి దీటుగా అమరావతి క్వాంటం వ్యాలీ 4,000 కోట్లతో 2 దశల్లో పూర్తి. క్వాంటం మిషన్పై సీఎం చంద్రబాబు సమీక్ష. క్వాంటం మిషన్పై ఈ నెల 30న విజయవాడలో వర్క్షాప్ నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి ఐటీ, ఫార్మా, ఆగ్రో, హెల్త్ యూనివర్సిటీలు, కాలేజీలు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు, ఇన్నోవేటర్లను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. ఏపీ స్టేట్ క్వాంటం మిషన్ పై సచివాలయంలో ఐటీ రంగ నిపుణులతో సీఎం సోమవారం సమీక్షించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలా అమరావతి క్వాంటం వ్యాలీ ప్రత్యేక గుర్తింపు పొందాలి. హైదరాబాద్లో హైటెక్ సిటీ భవనం ఐకానిక్గా నిలిచినట్లు అమరావతిలో నిర్మించే క్వాంటం వ్యాలీ టవర్ ప్రత్యేకంగా నిలవాలి అని సీఎం పేర్కొన్నారు. 4,000 కోట్లతో చేపట్టే క్వాంటం మిషన్ కోసం ప్రత్యేకంగా డైరెక్టర్ను నియమించనున్నట్లు వెల్లడించారు. 2027 నాటికి తొలిదశ క్వాంటం మిషన్ మొదటి దశను 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు సీఎం పేర్కొన్నారు. రెండో దశను 2030 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో మౌలిక వసతులు, ఎడ్యుకేషన్, రీసెర్చ్, పైలట్ ప్రోగ్రాంలు ఉంటాయి. రెండో దశలో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్షిప్గా తీర్చిదిద్దడం, వాణిజ్యం, ఎగుమతి సామర్థ్యాలు పెంపొందించుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తాం. క్వాంటం ఆధారిత పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెలకొల్పడంలో పైలట్ రాష్ట్రంగా ఏపీ వ్యవహరిస్తోంది. క్వాంటం మిషన్కు ఐబీఎం సారథ్యం వహిస్తుంది అని సీఎం పేర్కొన్నారు. క్వాంటం ఇన్నోవేషన్ హబ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం, జాతీయ క్వాంటం మిషన్లో భాగస్వామ్యం, నాలెడ్జ్ ఎకానమీ బలోపేతం చేయడాన్ని క్వాంటం మిషన్ విజన్గా అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర క్వాంటం మిషన్ ఎజెండా, కార్యాచరణను వివరించారు. క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్, మెట్రాలజీ, మెటీరియల్స్ డివైజ్లపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సీఎంకు వివరించారు. సీఎం నేతృత్వంలో కమిటీ, క్వాంటం మిషన్ పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నా నేతృత్వంలో కమిటీ పనిచేస్తుంది. ఐటీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ, ఆర్థిక శాఖల కార్యదర్శులు, మిషన్ డైరెక్టర్, పలువురు నిపుణులు కమిటీలో ఉంటారు అని పేర్కొన్నారు.